కాబట్టి ప్రభువును అంగీకరించినటువంటి ప్రతి సహోదరి సహోదరుడు కూడా ప్రతి దినం దేవుని వాక్యం చదవటం ద్వారా వారికి సంఘాలలో కానీ, టీవీలలో కానీ, సోషల్ మీడియాలో కానీ వారికి వినబడేటువంటి వాక్య విరుద్ధమైనటువంటి బోధలు అవి సరైనవా కాదా, లేకపోతే వారికి వినబడుతున్నటువంటి వాక్యము వాక్యానుసారమైనదా కాదా అని వారు గ్రహించగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడిచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈ ఉదయకాల సమయంలో లేఖనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు దేవుని వాక్యంలో 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. 10వ వచనం నుండి 13వ వచనం వరకు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం గమనిస్తున్నట్లయితే అపోస్తలులైనటువంటి పౌలు సీలయు ఆ బెరయ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు, సువార్తను విశ్వసించారు. అయితే వారు విశ్వసించిన తర్వాత ఈ పౌలు సీల దేవుని వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తాము, వారు ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి అనే మాట మనం చూస్తాం. ఊరికే వారు గుడ్డిగా అంగీకరించలేదు, కానీ పౌలు శీల చెప్పే వాక్యము అలాగున్నదా, లేఖనాలు ఈ వాక్యానికి సపోర్ట్ చేస్తున్నాయా లేదా అని ప్రతి దినము వారు లేఖనములను పరిశోధిస్తూ ఉన్నారంట. ఈ ఉదయకాలంలో నేనేం గుర్తు చేయాలనుకున్నానంటే, ఈ అంత్య దినాలలో రకరకాల బోధలు, అనేకమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి బోధలు, వాక్య వ్యతిరేకమైనటువంటివి, వ్యక్తిగతంగా సొంత బోధలు ప్రకటించబడుతున్నటువంటి దినాలలో ప్రతి విశ్వాసి కూడా, ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తి లేఖనములను పరిశోధించాలని దేవుని పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని దేవుని వాక్యములో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభువును అంగీకరించినటువంటి ప్రతి సహోదరి సహోదరుడు కూడా ప్రతి దినం దేవుని వాక్యం చదవటం ద్వారా వారికి సంఘాలలో కానీ, టీవీలలో కానీ, సోషల్ మీడియాలో కానీ వారికి వినబడేటువంటి వాక్య విరుద్ధమైనటువంటి బోధలు అవి సరైనవా కాదా, లేకపోతే వారికి వినబడుతున్నటువంటి వాక్యము వాక్యానుసారమైనదా కాదా అని వారు గ్రహించగలుగుతారు. కాబట్టి అనేక మంది ఎందుకు మోసపోతూ ఉన్నారంటే, యేసు ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నారు, కానీ దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత వాళ్ళు గ్రహించటం లేదు. చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యం చదవరు. వారు చదవని దాన్ని బట్టి ప్రతి దైవజనుడు బోధించే వాక్యము ఇది వాక్యానుసారమైనదే అని కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టబడుతున్నారని దేవుని వాక్యం తెలియజేస్తున్నట్లుగా ఆ వాక్యానికి ఏది నిజమో అర్థం కాక ప్రజలు తప్పుడు బోధల వైపు ఆకర్షించబడతా ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడు కూడా ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారమైన బోధ ఏది కాదు అని గ్రహించి సత్యమైన వాక్యములో నిలిచి ఉండాలని ప్రభు పేరట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభు రాకడ దినాలలో అనేక మందిని, ఏర్పరచబడిన వారిని సైతము కలవరపరచటానికి సైతానుడు అనేక మందిని వాడుకుంటున్నటువంటి దినాలలో ఏది నిజమైన బోధో ప్రతి విశ్వాసి గ్రహించటానికి ఒకే ఒక ఆధారము దేవుని వాక్యమే. ప్రకటించబడే ప్రతి వాక్యము
దేవుని వాక్య ప్రామాణికానికి సరిపోయినప్పుడు మాత్రమే అది దేవుని చేత గుర్తించబడినటువంటి వాక్యమని తెలియజేసుకోగలరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మీరు ఎక్కడున్న ఏ సంఘములో ఉన్నా ప్రతి దినము లేఖనములను పరిశోధిస్తూ వాక్య ప్రత్యక్షత కలిగి దేవుని వాక్య జ్ఞానము సంపాదించుకొని ప్రభు రాజ్యానికి రాకడకై సిద్ధపరచబడదాం, అనేకులను సిద్ధపరుద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.